హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షమా ఫ్యాషన్ కుటూర్. ఇవాళ మన ఫస్ట్ డే క్లాస్ లోని మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో అదంతా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం మెషిన్ కోసం తెలుసుకోబోతున్నాం, అలాగే మెషిన్ ఎలా రన్ అవుతుంది, మెషిన్ పార్ట్స్ కోసం. తర్వాత మనం పేపర్ మీద స్టిచెస్ ప్రాక్టీస్ చేస్తాం, అలాగే ఆ స్టిచెస్ అంతా మనం క్లాత్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత మీకు సీమ్ స్టిచెస్ అనేవి ఉంటాయి, అలాగే మీకు టేప్ కోసం నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మనం బాడీ మెజర్మెంట్స్ డమ్మీ మీద నేర్చుకుంటాం, అలాగే తర్వాత మనంతట మనం ఎలాగ బాడీ మెజర్మెంట్స్ నేర్చుకోవాలనేది ఈ క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. సో మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంకా ప్రాక్టికల్ గా క్లాస్ స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా అందరి ఇళ్లలో మనకి ఇలాంటి బేసిక్ మిషన్స్ ఉంటాయి. దీన్ని ఫోల్డింగ్ మిషన్ అంటాము. ఇది ఎలా రన్ అవుతుందో మనం దీని పార్ట్స్ కోసం డీటెయిల్ గా తెలుసు. ఇది మాన్యువల్ మిషన్. మనం దీన్ని కాళ్ళతో ప్రెస్ చేసి ఇలా చేతితో రన్ చేసి ఇలా మనం రన్ చేస్తాము. దీన్ని హ్యాండ్ వీల్ అంటారు. దీని పేరు ప్రెషర్ ఫుట్. దీన్ని పాదమన్స్ అంటాము. మనం దీన్ని టేకప్ లివర్ అంటాము. ఇది ఇలా మనం లిఫ్ట్ చేయగానే ఇది మనకి ఎగురుతుంది. దీని కిందన మనం క్లాత్ పెడతాం. దీన్ని ఇలా టేకప్ లివర్ ని ఇలా లిఫ్ట్ చేస్తే మన ప్రెషర్ ఫుట్ ఇలా ఎగురుతుంది. మనం క్లాత్ పెట్టేటప్పుడు ఇలా లిఫ్ట్ చేసి కిందన క్లాత్ పెట్టాలి. కుట్టేటప్పుడు ఇది మనం డౌన్ చేయాలి. ఇలాగా మనకి ఇలా ఒక ప్లేట్ ఉంటుంది. ఇది తీస్తే లోపల మనకి ఒక షటల్ అనేది ఉంటుంది ఏరియా. ఇక్కడ మనం బాబిన్ అండ్ కేసు పెడతాం. ఇది బాబిన్, ఇది కేస్. దీంట్లో ఇది మనం ఇలా ప్లేస్ చేయాలి. ఈ థ్రెడ్ ఇక్కడ మనకు ఒక లైన్ లా కనిపిస్తుంది. దీంట్లో నుంచి ఇలా సైడ్ కి తీస్తే మీకు ఇలా ఫ్రీగా రావాలి థ్రెడ్. ఈ షటల్ లో మనం ప్లేస్ చేస్తే మన మిషన్ రన్ అవుతుంది. అసలు మిషన్ రాలేని వాళ్ళు ఫస్ట్ ఉత్తి మిషన్ ఇలాగా మనం రన్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఇలా స్లోగా మనం ఇలా రన్ చేస్తుంటే మన వీల్ తిరుగుతుంది. అలా కింద మనకు పెడల్ కనిపిస్తుంది. ఇది మనం ఇలా స్లైడ్ గా తిప్పుతుంటే అది కూడా మూవ్మెంట్ అవుతుంది. ఈ రెండిటికి బ్యాలెన్స్ చేసుకొని మనం స్లోగా అలాగా కాలుతోని మూవ్ చేయాలి. ఎప్పుడు మీ హ్యాండ్ వీల్ ఇలా బ్యాక్ సైడ్ కి అవ్వకూడదు. ఇలా బ్యాక్ అయితే మీ స్టిచ్ పాడవుతుంది, ప్లస్ బ్రేక్ అవుతుంది. లోపల షటిల్ లో కూడా మీ థ్రెడ్ చిక్కుబడిపోతుంది. అందుకే ఎప్పుడు మన మిషన్ మన వైపుకే ఇలా హ్యాండ్ వీల్ తిప్పాలి. ఇలా స్లోగా తిప్పుతూ కిందన మనం కంట్రోల్ చేసుకుంటూ రెండు బ్యాలెన్సింగ్ గా మనం మిషన్ రన్ చేయాలి. మిషన్ ఆపాలనుకుంటప్పుడు మనం నార్మల్ గా ఇక్కడ తొక్కుతున్నా సరే హ్యాండ్ వీల్ మీద స్లైట్ గా ఇలా హ్యాండ్ పెట్టి జస్ట్ ఇలాగా మనం స్లోగా ఆపాలి. స్లోగా రన్ చేయాలి, స్లోగా ఆపాలి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మనం ఇలా ఫోర్స్ఫుల్ గా చేయడం వల్ల మన హ్యాండ్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ మీకు బ్యాలెన్సింగ్ కూడా రాదు. అందుకే ఇది స్లోగానే మూవ్మెంట్ అవ్వాలి. స్లోగానే స్టాప్ చేయాలి, మళ్ళీ రన్ చేయాలి, మళ్ళీ స్టాప్ చేయాలి, మళ్ళీ రన్ చేయాలి, స్టాప్ చేయాలి, రన్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇది మిషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి మీరు. ఇలా మనం పేపర్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్, తర్వాత జిగ్జాగ్ లైన్స్, తర్వాత ఇలాగ మనకి స్క్వేర్ బాక్స్, తర్వాత వేవ్స్ స్టిచెస్, తర్వాత సర్కిల్. ఈ పేపర్స్ మీకు ప్రింట్ తీసుకోవచ్చు. Pinterest లో అక్కడ మనకి ఈ షేప్స్ అవి దొరుకుతాయి. అది మీరు ప్రింట్ తీసుకొని రెడీ చేసుకోండి. లేకపోతే మీరు మాన్యువల్ గా డ్రా కూడా చేయొచ్చు. ఇది ఎలా డ్రా చేయాలో కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. పాదం ఇలా లిఫ్ట్ చేస్తున్నాము. ఇలా స్లోగా మనం స్టార్ట్ చేయాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా నీడిల్ పైనే ఉండాలి. ఆ లైన్ నీడిలే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ అలా నీడిల్ ఆ లైన్ మీదకే మన స్టిచ్ అనేది పడాలి. తర్వాత ఇలా ఎండ్ చేసేస్తారు నార్మల్ గా. ఇది పేపర్ కాబట్టి మనకు లాక్ ఏం అవసరం లేదు. మిషన్ మనం స్లోగానే స్టార్ట్ చేయాలి. మన మిషన్ ఫాస్ట్ గా ఉండకూడదు. ఆ నీడిల్ మన లైన్ ఆ రెండే మనకు కనిపించాలి. స్లోగా మనం ఇలాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ కార్నర్ పాయింట్స్ మనం ఎలా దీన్ని ఆపుతాం, ఎలా టర్న్ చేస్తాం అనేది ఈ స్టిచ్ లో మనం నేర్చుకుంటాం. ఈ పాయింట్ వస్తుందనగానే మనం ముందు నుంచే స్లో చేయాలి. మన మిషన్ ని ఫాస్ట్ గా మూవ్ చేస్తే మీరు ఆపలేరు. ఇలా మెల్లగా చేత్తోని ఇలాగా చేయండి. కరెక్ట్ గా పాయింట్ వచ్చేసరికి మీ నీడిల్ కిందన ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రెషర్ ఫుట్ ని ఇలా లిఫ్ట్ చేసి దీని పేపర్ ని మనం ఇటు సైడ్ తిప్పుతాం. మళ్ళీ మన పాయింట్ వస్తుందనక మనం ముందుగానే స్లో అయిపోతాము. జస్ట్ హ్యాండ్ తో మీరు హ్యాండ్ యూజ్ చేయండి. కరెక్ట్ గా ఆ టిప్ దగ్గర మన నీడిల్ కిందకి పెట్టాలి. టోటల్ మన నీడిల్ అంతా కిందకు ఉండాలి. ఇప్పుడు మనం ప్రెషర్ ఫుట్ ని ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ మన వైపుకి దీన్ని తిప్పుకుంటాం. ఇలా మొత్తం మీరు ఈ పేపర్ అంతా ఇలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇలాగా జిగ్జాగ్ లైన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇది కూడా సేమ్ అదే మెథడ్, కానీ లైన్ మనకి చిన్నదిగా ఉండడం వల్ల మనం అసలు ఫాస్ట్ గా దీన్ని మనం నడపకూడదు. మిషన్ ని చాలా స్లోగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఈ టిప్స్ దగ్గర మనం ఎలా స్టాప్ చేస్తాం, ఎలా టర్న్ చేస్తాం అనేది డీటెయిల్ గా నేర్చుకులా మన వైపు టర్న్ చేయాలి. దీన్ని చాలా స్లోగానే మనం నడపాలి. మిషన్ ని ఫాస్ట్ గా వెళ్ళకూడదు.
మీరు ఎప్పుడు మీ పేపర్ని టర్న్ చేయాలన్నా సరే మీ నీడిల్ కిందకే ఉండాలి, అప్పుడే మీరు ఇది లిఫ్ట్ చేయాలి. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తాం. మీ మిషన్ లైన్ జంప్ అయినా సరే మీరు నీడిల్ బ్యాక్ చేయకూడదు, మీ వీల్ని బ్యాక్ చేయకూడదు. మీరు ఎప్పుడు ఫ్రంట్కే కుట్టాలి, మీ వీల్ ఎప్పుడు ఫ్రంట్కే రన్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఈ కర్వ్స్ ఎలా స్టిచ్ చేయాలో డీటెయిల్గా నేర్చుకుంటాం. స్లోగానే మన మిషన్ ఈ కర్వ్ మీద అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఆగితే ఇంకా మనకి ఆప్షన్ లేదనేసరికి మనం దీన్ని చిన్నది ఇలా లిఫ్ట్ చేసి పేపర్ని ఇలాగా టర్న్ చేయాలి. ఇదే మెథడ్తో మీరు అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం మిషన్ని ఎక్కడ ఫాస్ట్గా స్టిచ్ చేయకూడదు, పేపర్ని రఫ్ అండ్ టఫ్గా చేయకూడదు. స్లోగా ఇదే మెథడ్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ స్టిచ్చెస్ వస్తాయి. ఎక్కడైనా మనకి టర్న్ చేయాలనేటప్పుడు ఇది లిఫ్ట్ చేస్తాము, ఇలా పేపర్ని మన వైపుకి తిప్పుకుంటాం. లాస్ట్లో మనం ఇది స్పైరల్ డిజైన్ చేస్తున్నాము. ఈ లైన్ మీద మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్లోగానే మనం స్టిచ్ చేయాలి, ఫాస్ట్గా రన్ చేయకూడదు. మీ మిషన్ బ్యాక్ సైడ్కి రన్ అవ్వకూడదు, ఓన్లీ మన సైడ్కే రన్ అవ్వాలి మిషన్ ఎప్పుడూను. ఈ వీల్ అండ్ లెగ్ మూమెంట్ రెండు బ్యాలెన్సింగ్ చేయడం వస్తే మీకు స్టిచ్చెస్ అవి నీట్గా వస్తాయి. ఇంతవరకు ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీ స్టూడెంట్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఫర్దర్గా చేసే స్టిచ్చెస్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. బేసిక్ మిషన్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా స్టిచ్చెస్ మీదకి వెళ్తే మీకు మిషన్ స్టిచ్చెస్ అవి నీట్గా రావు. క్లోజ్ అయిపోతుంటే మనకి ఫాస్ట్గా ఇందాకలాగా మూవ్ అవ్వట్లేదు ఇది. సో ఇది మనం లిఫ్ట్ చేసుకుంటూ దీన్ని స్టిచ్ చేయాలి ఇలాగా స్లోగా. కరెక్ట్గా లైన్ మీదే మీ నీడిల్ పడాలి. ఇక్కడ హ్యాండ్ చూపించండి ఒకసారి. స్లోగా స్టిచ్ చేస్తున్నప్పుడు నేను హ్యాండ్ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ నేను హ్యాండ్తోనే దీన్ని తిప్పుతున్నాను. ఫాస్ట్గా మనం రన్ చేయకూడదు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీకు పేపర్స్ చూడండి స్టిచ్ మంది ఇలా రావాలి పర్ఫెక్ట్గా. ఇలా వచ్చినంత వరకు స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేయాలి.